టీచర్లందరికీ, పిల్లలు అంతా నా మనమరాళ్ళ వయసు వాళ్ళే. స్కూల్ కార్యక్రమానికి వాళ్ళు రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పాతమల్లాయపాలెం నుంచి నేను కూడా ఆయాల రోడ్ లేదు, నడిచి కొన్నాళ్ళు నడిసే వచ్చి ఇట్లానే మధ్యాహ్నంటప్పుడు 1:30 అందరం కూర్చొని కింద భోంచేసి మళ్ళా నడుచుకుంటూ వెళ్ళి తర్వాత సైకిళ్ళు వచ్చినాయి. సైకిళ్ళ మీద మేము 10th క్లాస్ దాకా ఈ స్కూల్కి రావడం జరిగింది. ఎంత చేసినా నాకు కూడా బాగా చదువు అబ్బేది కాదు. కానీ నాకు టైం బాగుండకనో ఎవరో మీలాంటి మాస్టర్ ఒక గట్టి అతను వచ్చి ఇంగ్లీష్ నాడు ఒక మార్కులో నేను తప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి రాసినా కానీ మళ్ళీ ఆ మార్కుతోటే తప్పడం జరిగింది. కానీ నాకు ఈ అనుభూతి, ఈ తప్పిన దానికి నా పిల్లల్ని ఎట్లా చదివియాలి, ఏం చేస్తే చదువుతారు, వాళ్ళకు ఒకటే చెప్పేవాడిని. ఎందుకంటే మీరందరూ వినాలి. నీకన్నా తెలివికల్లా పిల్లలు ఉండొచ్చు, మనం వాళ్ళకన్నా తక్కువలో ఉండొచ్చు, కానీ తెలివికల్లా పిల్లతోటి పాటు వెనకమాల నడుచుకుంటూ పోవటమే, వెనకమాల చదువుకుంటూ పోవటమే. మన టైం ఎట్లా ఉంటే అట్లా జరుగుద్ది. ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఇదే వయసులో ఈ టైంలో చదువుకునేదే చదువు. రేపు మనం ఏం చేస్తామనేది కాదు. పిల్లలు ఉద్యోగాలు చేయొచ్చు, ఆటల పోటీలు ఆటలకు పోవచ్చు, లేకపోతే సినిమా పరిశ్రమకు పోవచ్చు, లేకపోతే వ్యవసాయానికి పోవచ్చు. భవిష్యత్తులో అరే బాబు వ్యవసాయం చేసినా చదువు అనేది అవసరం. చదువు లేకుండా భవిష్యత్తులో వ్యవసాయం కూడా చేయలేము.